టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కలిసి ఇప్పుడే అధికారంలోకి వచ్చి ప్రజల నమ్మకాన్ని గెలుచుకుంది. కానీ మరో 5 ఏళ్లలో మళ్లీ ఈ కూటమి పనిచేస్తుందా? బలహీనతలేమైనా ఉన్నాయా? 3 పార్టీల మధ్య స్నేహం ఇలాగే పటిష్టంగా ఉంటుందా? లేక లోపాలేదైనా మొదలైపోతాయా? ఇది ఒక గంభీరమైన రాజకీయ విశ్లేషణ. 2024 ఎన్నికల్లో జగన్ పార్టీకి వ్యతిరేకంగా ఏర్పడిన అఖిలపక్ష కూటమి అంటే చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన, మోడీ అలాగే అమిత్ షా నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ, వీటన్నిటి కలయిక ఈసారి జగన్ ను ఓడించడంలో ప్రధాన పాత్ర పోషించింది. కానీ ఇది ఒక్కసారిగా ఏర్పడిన కూటమి. దీని వెనుక ఉన్న బలహీనతలు, భవిష్యత్ ప్రమాదాలు, ఎవరెవరు శక్తివంతంగా ఉన్నారు అన్న దానిపైన మామూలుగానే ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ముందుగా మనం చంద్రబాబు నాయుడు రాజకీయ అనుభవం కలిగిన నేత. తెలుగుదేశం పార్టీ గతంలో 1980 నుంచి ప్రస్తుత కాలం వరకు ఎన్నో అనుభవాలను ఎదుర్కొంది. కానీ 2019 తర్వాత జగన్ గెలుపుతో పార్టీ నేరుగా అణచివేతకు గురి అయింది. అనేక మంది నేతలు పార్టీని విడిచిపెట్టి వెళ్లిపోయారు. పార్టీపై ఖచ్చితమైన నమ్మకం ఉండాలి అంటే మళ్లీ అధికారంలోకి రావడం తప్పనిసరి. అదే జరిగింది. కానీ ఈ విజయాన్ని సంపూర్ణంగా టీడీపీ ఒంటరిగానే సాధించిందా? లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి ఈ ఎన్నికల్లో విశేషంగా కేటాయించిన సీట్లు, అవి గెలిచిన తీరు చూస్తే పవన్ ప్రభావం లేకుండా గెలుపు సాధ్యమయ్యేదేనా అన్నది డౌటే. పవన్ కళ్యాణ్ సొంతంగా పోటీ చేసి గెలిచిన చోటే కాకుండా జనసేన పోటీ చేసిన సీట్లలో టీడీపీకి కూడా మంచి మద్దతు వచ్చింది. ఇది క్లియర్ గా కనిపిస్తోంది జనసేన కూటమిలో ఓ ప్రభుత్వమైన భాగస్వామిగా మారింది అని. కానీ దీనివల్లనే వచ్చే సమస్య ఏంటంటే పవన్ కళ్యాణ్ తన పాత్రను మరింత బలంగా నిరూపించుకోవాలి అనుకుంటారు. దీనివల్ల రాజకీయ అప్రతిష్ట పోటీకి దారి తీసే అవకాశం ఉంటుంది. ఇక బీజేపీ విషయానికి వస్తే ఆ పార్టీకి ఈ రాష్ట్రంలో పెద్దగా సీట్లు లేవు. కానీ కేంద్రంలో అధికార పార్టీ కావటంతో వారి పాత్ర చాలా కీలకంగా మారింది. ఎప్పటికప్పుడు రాష్ట్రానికి నిధులు, ప్రాజెక్టులు, మద్దతు అన్ని కేంద్రం నుంచే రావాలి. కాబట్టి అలాంటి సమయంలో చంద్రబాబు, బీజేపీ మధ్య గతంలో ఉన్న విభేదాలు మళ్లీ తలెత్తే అవకాశం కూడా ఉంటుంది. అంతేకాదు కేంద్రంలో వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి అధికారం వస్తుందన్నది కూడా ఈ రాష్ట్ర రాజకీయం మీద ప్రభావం చూపుతుంది. ఇంకా ఒక బలమైన అంశం ఏంటంటే త్రిపాక్షిక కూటములో సాధారణంగా ఒక పార్టీకి ఎక్కువ సీట్లు ఉంటే మిగతా 2 పార్టీల పట్ల అది ఆధిపత్యంగా మెలగడాన్ని ప్రారంభిస్తుంది. కాబట్టి ఇది చిన్న చిన్న ఇబ్బందులకు దారితీస్తుంది. చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ఇప్పటికే అధికారంలోకి వచ్చింది అంటే జనసేన, బీజేపీ ఇప్పుడు కేవలం మద్దతుదారులుగా మారిపోయారన్నమాట. కానీ ఇది వాళ్లకు ఎంతకాలం ఆమోదయోగ్యంగా ఉంటుందో అనేది సందేహం కూడా ఉంటుంది. జనసేన మద్దతుతో వచ్చిన ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ కు రాయితీలు ఇవ్వాలి అన్న ఒత్తిడిని చంద్రబాబు ప్రభుత్వం ఎలా సమతుల్యం చేస్తుందన్నది చూస్తేనే వచ్చే రాజకీయ స్థిరత్వం అంచనా వేయాలి. అప్పుడే ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం ద్వారా జనసేనకు కొన్ని అధికార బలాల్ని ఇచ్చారు. కానీ ఆయన ఏ విధంగా పాలిస్తారో అనేది ఇప్పుడు ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. అటు బీజేపీ మాత్రం ఇప్పటికీ రాష్ట్రంలో స్వతంత్రంగా బలపడే వ్యూహాల మీద పని చేస్తూనే ఉంది. అంటే కలిసే ఉన్న పార్టీలు దాని ప్రత్యేక లక్ష్యాలతో ఉన్నాయి. ఈ కూటమి ముందు ఉన్న మరో పెద్ద సమస్య సామాజిక వర్గాల వ్యూహం. టీడీపీకి ఒక పటిష్టమైన కమ్మ వర్గం మద్దతు ఉంది. అలాగే జనసేనకు యువత మరియు మిగతా సామాజిక వర్గాల మద్దతు కూడా ఉంది. ఇక బీజేపీకి హిందుత్వ మద్దతుతో పాటు కొన్ని వర్గాల్లో అభిమానం ఉంది. కానీ ఇవన్నీ కలిపి రాజకీయంగా ఓటు బ్యాంక్లా పని చేయాలి అంటే ప్రతి ఒక్క పార్టీకి తగిన చోట తగిన ప్రాధాన్యతను ఇవ్వాలి. లేదు అంటే అణిచివేత అనే భావన మొదలైపోతుంది. ఇక విభజన వాదన ఈ కూటమిలో దాగి ఉన్న శత్రుత్వాన్ని బయటకు తెస్తుంది. 2029కి మళ్లీ ఒక పార్టీ ఇంకొక పార్టీని బలహీనంగా భావిస్తే సీట్ల పంపకంలో సమస్య మొదలవుతుంది. కలిసే పోటీ చేసిన తర్వాత గట్టిగా పోటీకి దిగినట్లు పరిస్థితి మారవచ్చు. జనసేనకు తన స్వతంత్ర గుర్తింపు కావాలి. అలాగే బీజేపీకి రాష్ట్రంలో పొలిటికల్ గ్రౌండ్ కావాలి. కానీ టీడీపీకి మాత్రం అధికారంలో ఉండాలని కోరుకుంటుంది. ఈ 3 వేర్వేరు లైన్లు అయినప్పటికీ ఆయా నాయకుల మధ్య భిన్న స్వరాలు వినిపించే ప్రమాదం ఉంది. ఈ కూటమికి ప్రజల మద్దతు ఇప్పటికీ ఉన్న రాజకీయ వ్యూహాల్లో పరస్పర అవగాహన లేకపోతే అది నిలదొక్కుకోలేదు. చంద్రబాబు, పవన్, బీజేపీ నాయకులు 3 పార్టీలు మాత్రమే కాదు 3 పొలిటికల్ డ్రామా కూడా
ఈ డ్రామాలో ఎవరి పాత్ర ఎంత సత్యంగా నిలుస్తుందో 2029కి తెలిసిపోతుంది. ఇంతలోనే బీజేపీ కేంద్రంలో హస్తం మారితే, జగన్ తిరిగి ప్రభావం చూపేలా ప్రయత్నిస్తే, పవన్ జనసేనను స్వతంత్రంగా నడిపిస్తే ఈ కూటమి బలహీనతలు మరింత బయటపడతాయి. 2024లో గెలిచిన ఈ కూటమి 2029లో కొనసాగాలి అంటే ఇప్పటి నుంచే పరస్పర గౌరవం, ప్రజల అభిప్రాయాల్ని గమనిస్తూ నడవాల్సిందే. చూస్తున్న వారు ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.